లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను మీ జాహ్నవి. ఈరోజు మనం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. అయితే రీసెంట్గా ఒక వారం రోజుల నుంచి మంగ్లీ గారు మైక్రో ఫైనాన్స్ అని చెప్పేసి దాదాపు 200 కోట్ల వరకు మంగ్లీ ఇంకా ఆమె బ్రదర్ కలిసి ఏదో మైక్రో ఫైనాన్స్ అని చెప్పేసి బాధితుల నుండి డబ్బులు దోచుకున్నారు అని చెప్పేసి ఒక అడ్వకేట్ గారు అయితే మరి కేసు పెట్టడం జరిగింది. దాని మీద మంగ్లీ కూడా రియాక్ట్ అయినరు. అసలు ఏం జరుగుండొచ్చు దీంట్లో అని చెప్పేసి మనం డైరెక్ట్గా వారి నుంచి తెలుసుకుందాం. మీ పేరు? విజయ్ అండి. సో ఏం జరిగిందండి? రమౌత్ అనే అబ్బాయి ప్రీవియస్ ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మాకు పరిచయం అన్నట్టు. తను అదే ఇట్లా మల్టిపుల్ బిజినెస్ చేస్తున్నాను నేను, అండ్ ఒక 2 years మాతో కలిసి చేసిండు. తర్వాత కంపెనీ నుంచి బయటకు వెళ్ళి బాగా ఒక 3 yearsలో బాగా రిచ్గా మంచిగా సంపాదించిండు. ఏంటి మధు నీ డెవలప్మెంట్, నీ గ్రోత్కి ఏంటి కారణం అంటే ఇట్లా మల్టిపుల్ బిజినెస్ చేస్తున్నా ఇక్కడ అని చెప్పిండు. సో మీరు కూడా దీంట్లో భాగ్యశాములు అవ్వచ్చు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మీకు కూడా మంచి రిటర్న్స్ వస్తాయి, మంచి పార్ట్నర్షిప్స్ వస్తాయి, అదేవిధంగా మీరు పెట్టే అమౌంట్స్కి ల్యాండ్ కూడా సూరిటీ ఇస్తామన్నట్టుగా మాట్లాడిండు. అంటే ఇప్పుడు దీంట్లో మీరు ఎంతవరకు ఇన్వెస్ట్ చేశారు? అంటే మా సైడ్ నుంచి టోటల్ ఒక 11 కోట్ల వరకు ఉందండి. అంటే మా 11 కోట్ల వరకు అంటే మా ఏరియా వాళ్ళ అందరి నుంచి, అంటే ఐ మీన్ ఒకరి నుంచి కాదు, టోటల్ ఒక టీం ఉందన్నట్టు దాని నుంచి. సో అతనికి మంగ్లీకి సంబంధం ఏంటి? అంటే రమౌత్ మధు చాలాసార్లు చెప్పాడు, మధు ఈ డబ్బు తీసుకెళ్ళి ఎక్కడ ఏం చేస్తున్నావు మధు ఏంటి అన్నట్టు చెప్తుంటే మధు చెప్పిండు అన్నట్టు, ఇట్లా మన బ్యాక్ ఎండ్గా చాలామంది ఉన్నారు సెలబ్రిటీస్, ఐ మీన్ కొందరు ఉన్నారు అని చెప్పి ఇట్లా మంగ్లీ వాళ్ళ బ్రదరు అండ్ మేడం పేర్లు మధు చెప్పిండు, రమౌత్ మధు చెప్పిండు. అదేవిధంగా రమౌత్ మధు వాళ్ళ తమ్ముడు ఎవరైతే శివ ఉన్నాడో కర్నూలు సైడ్ వచ్చిండు, ఫ్యాక్టరీ డోన్ దగ్గర ఒక ఫ్యాక్టరీ తీసుకెళ్ళి అన్నట్టు. ఆ ఫ్యాక్టరీ దగ్గర కూడా వాళ్ళ తమ్ముడు వచ్చిండు, 4-5 సార్లు కలిసిండ్రు అన్నట్టు మన వాళ్ళని. సో దట్స్ వై జనాలు అలా. కొంతమంది పేర్లలో మంగ్లీ గారి పేరు కాకుండా ఇంకా వేరే పేరు అంటే మనకు చెప్పింది అయితే అదే, ఇంకా బ్యాక్ ఎండ్గా మనకు కొంత తెలియదు అండి. అంటే మీరు అమౌంట్ పే చేసేటప్పుడు కానీ ఆ డీలింగ్ జరిగేటప్పుడు కానీ మంగ్లీ గారు ఎక్కడైనా ఇన్వాల్వ్? మంగ్లీ మేడం అంటే తను రమౌత్ మధు చెప్పిందే కానీ మేడం ఎప్పుడు కనపడలేదు. బట్ ఒక అక్టోబర్ అదే సిమెంట్ ఫ్యాక్టరీ లాంచింగ్ అప్పుడు మేడంని చీఫ్ గెస్ట్కి ఇన్వైట్ చేస్తే అప్పుడు అందరికి ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పి మధు చెప్పిండు. అంతవరకు ఎందుకు వాళ్ళు మనం కూడా కొద్దిగా అంతలో బాగా పెద్దగా ఇన్వైట్ అంటే గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్టు ఉంటుంది అని కాబట్టి చెప్పిండు. సో ఇంత సడన్గా ఇది ఇట్లా బయటికి రావడం అంటే ఏం లేదు, యాక్చువల్గా చాలా వరకు సెప్టెంబర్ అక్టోబర్ నుంచే వర్క్ అంటే ఇంట్రెస్ట్లు కానీ ఇవన్నీ కమిషన్లు ఇవ్వడం స్టాప్ అయిపోయింది. మా వాళ్ళంతా చాలా అంటే వెయిట్ చేస్తున్నాం వస్తుంది అని. ఇప్పుడు కమిషన్లు కాదు, ల్యాండ్ కాదు, ఎవరు డబ్బులు వాళ్ళకి వస్తే మంచిది అన్నట్టు పోరాడుతున్నాం. దీనికంటే ముందు మీకు కమిషన్లు వచ్చినాయా? అంటే ఏమంటే మేము జస్ట్ అంటే మా సైడ్ అంటే టోటల్గా ఒక 1 year నుంచి ఇన్వాల్వ్మెంట్ అయినారు మా వాళ్ళు. నేను ఒక 2 months నుంచి అంటే ఇది క్లోజ్ అవ్వడానికి ఒక 2 months ఎంటర్ అయ్యామన్నట్టు. జస్ట్ ఒక 1 month పేవర్స్లో మేము తీసుకోలే కమిషన్లు. అప్పుడు పోస్ట్ పోన్ అవుతూ ఇలా ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు డైరెక్ట్ మీరు బయటికి రాకుండా మరి అడ్వకేట్ వచ్చి ఆయన ద్వారా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మేము డైరెక్ట్గా బయట రావడానికి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరు అప్రోచ్ అవ్వాలనేది మాకు తెలియదు కదండి. సో అందుకని మేము ఒక లీడర్ ద్వారా సుబ్బు సార్ని కలిసాము. సారు ఇలా మనం అంటే టోటల్గా మాట్లాడింది అన్నట్టు, మీకు ఏమేం కావాలి ఎవిడెన్సెస్ అన్నీ ఏమేం కావాలి అన్నట్టు మాట్లాడి ఏం జరిగిందని మొత్తం క్లియర్గా మాట్లాడినప్పుడు మేము ప్రతిదీ అంటే ఏమేమి జరిగిందో ఎవ్రీథింగ్ సార్కి డిస్కస్ చేసిన తర్వాత సారు మాకు గైడ్ చేస్తూ న్యాయం చేయాలని మా వైపు పోరాడుతుందండి. సో ఇప్పుడు మీరు ఏమైనా కేసు చేశారో, కేసు ఫైల్ చేశారా, లేదంటే ఆయన పెట్టిన కేసు ఫైల్? సార్ కేసు పెట్టాడు అండ్ మా సైడ్ కూడా కేసులు అయినాయండి. అంటే అందులో మీరు ఏమైనా మెన్షన్ చేశారా, ఇంత అమౌంట్ అమౌంట్ మెన్షన్ చేశామండి, అమౌంట్ కూడా మెన్షన్ చేశాం. దాదాపు 11 కోట్ల వరకు 11 కోట్ల అంటే టోటల్గా 11 కోట్ల వరకు అయింది. మనది ఒక టోటల్గా మన వాళ్ళ నుంచి ఒక 40 lakhs దాకా ఉంది. దానికి మధ్య ప్రూఫ్స్ అన్ని కూడా మీదెంత ఉండొచ్చు? మనది టోటల్గా అంటే ఒక 10 lakhs దాకా ఉంటుంది. ఫర్దర్గా నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకా అదే మేము చూస్తున్నామండి, న్యాయం కోసం పోరాడుతున్నాం, అందరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇంకా ఎంతమంది బాధితులు ఉండొచ్చు? అరౌండ్ 120 ఒక 130 నుంచి 150 మంది బాధితులు ఉన్నారు. ప్రయత్నాలు జరుగుతుంది. అందరు పేడ్ ఆర్టిస్టులు మంగ్లీ మాట్లాడుతూ ఏడుస్తుంది. ఏం చెప్తారు? అంతా అబద్ధాలు, వీళ్ళందరూ పేట ఆర్టిస్టులా? ఇప్పుడు అందరూ లాసిపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు అందరూ. అందుకనే ఆవిడ మీడియాకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఇచ్చింది కాబట్టి ఈరోజు బాధితులందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. సో ఎంతోమంది బాధితులతో ఇంటర్వ్యూ కూడా ఇప్పించా, ఎంతోమందితో కేసులు కూడా పెట్టించా. సో ఎంతోమందితో ఈరోజు మీ అందరితో మాట్లాడించడం కూడా జరిగింది. సో ఇదంతా ఏంటి అని అంటే ఆవిడ దీన్ని డైవర్ట్ చేయడం కోసం, ఈ కేసుని డైవర్ట్ చేయడం కోసం, ఈ కేసును పక్కదారి పట్టించడం కోసం, జనాల దృష్టిని, మీడియా దృష్టిని అంతా మరల్చడం కోసం చేస్తున్నటువంటి ఈ చీప్ ట్రిక్. సో కాబట్టి సుబ్బు ఈరోజు సడన్గా బయటకు వచ్చిన వ్యక్తి. మీరు చూస్తే ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి, నా మీద ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి.
పేదల తరపున పేదల అడ్వకేట్ అనే పేరుంది, ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్నో ఇంటర్వ్యూలు. ఈ రోజు సడన్ గా నేను వచ్చినోని కాదు కదా ఫేమస్ అవ్వాలని, ఇంటెన్షనల్ అని. సో అదేంటంటే ఈ కేసును పక్కదోవ పట్టించడానికి, ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి. సో కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి మీరే ప్లాన్. 10 లక్షలు డిమాండ్ చేశారు, నన్ను రమ్మని కూడా అడిగారు అని చెప్పి మాట్లాడతాం. ఏమండి అదంతా తప్పుడు వాళ్ళు. ఏది ఒక్క ఆధారం చూపించమనండి. ఇప్పుడు మంగ్లీ నాకు ఫోన్ చేసింది, 10 సంఖ్యలో ఫోన్ చేసినటువంటి ఆధారాన్ని నేను చూపిస్తున్నా. నేను దీంట్లో మెసేజ్ కూడా చేశా, వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్, డోంట్ కాల్ మీ అని పెట్టా. ఆవిడ కంటిన్యూస్ గా ఫోన్లు చేస్తుంటే మంగ్లీ ఇగోండి మంగ్లీ తన నంబర్ ఇది, తనే ఎన్నిసార్లు చేసింది. కనీసం నేను ఒక్కసారైనా సరే ఫోన్ చేసినట్టు తన దగ్గర ఆధారం చూపించమనండి. ఆవిడ ఎవరు సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరించింది, ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేపించింది, వీధి రౌడీలతో ఫోన్ చేపించింది. మా మిత్రులు ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న పాత మిత్రులు ఉన్నారో వాళ్ళందరితో కూడా నాతో ఫోన్ చేపించి బెదిరించినప్పుడు నేను వినకపోయేసరికి ఒక హైకోర్టు న్యాయవాది గారితో ఫోన్ చేపించి ఆర్బిట్రేషన్ చేద్దాం, ఇప్పుడు ఇదంతా ఎందుకు, వాళ్ళకి న్యాయం చేయడం కావాలి, సో న్యాయం చేద్దాం అంటే నేను బాధితులందరినీ తీసుకొని వెళ్ళి ఆ రోజు తీసుకొని వెళ్ళినప్పుడు ఆవిడ నాకు డబ్బులు డిమాండ్ అంటే ఆఫర్ చేయడం జరిగింది. దాన్ని నేను రిజెక్ట్ చేసి నా క్లయింట్లకు ఇచ్చేయండి, నాకు ₹1 కూడా వద్దు, నాకెందుకు ఇవ్వాలండి, నా క్లయింట్లకు ఇవ్వండి అని చెప్పేసి బాధితులందరినీ కూడా నేను అక్కడికి తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడించా కూడా. అక్కడ నా మీద దాడి కూడా జరగబోయింది, కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. నేను దాన్ని తీసుకొచ్చి ఆధారాలతో మీ మీద దాడి చేయబోయింది ఎవరు? అంటే పూజారి నాగేశ్వరరావు గారు కాదండి, పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్ లోనే జరిగింది, వాష్రూమ్ దగ్గర జరిగింది. మంగ్లీ నన్ను అంటే గట్టిగా అరుస్తూ నా మీదకి అంటే రాబోయింది అన్నట్టు కొట్టడానికి. తిరుమల అని చెప్పేసి తర్వాత రవికుమార్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ నుండి వాళ్ళు నన్ను కింద తీసుకొచ్చేస్తారు. దానికి సంబంధించిన ఆధారాలు పంజగుట్ట PS లో ఇచ్చి దాని మీద FIR చేయించడం కూడా జరిగింది. ఇక్కడ మంగ్లీ ఏం చెప్తాడు, ఒక పాట పాడితే నాకు లక్షల కోట్లలో ఇస్తారు, ఎందుకు ఇంత దిగజాగుతాను అని చెప్పి కోట్లలో ఇస్తారా? ఎన్ని కోట్లు ఇస్తారంటే ఆవిడ పాట పాడితే? అదంతా తప్పుడు ఆలోచన. ఇప్పుడు దేశంలో ఉన్నట్టు అంటే ఇప్పుడు విజయ్ మాల్యాకి పేరు ప్రఖ్యాతలు లేదా, ఆయనకు డబ్బులు లేవా, అతను ఎందుకు మోసం చేసిండు? డబ్బుకు లోకం దాసోహం, డబ్బు ఎవరితోనైనా గడ్డి తినిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎన్ని కోట్లు వచ్చినా మనం చాలు అంటామా? సో కాబట్టి ఏంటంటే అవన్నిటినీ కూడా ఆవిడ అడ్డం పెట్టుకొని ఇదంతా పక్కదారి పట్టిస్తుంది. గిరిజన అమ్మాయిని ఈ స్థాయికి ఎదిగిన కాబట్టి ఓర్చుకోలేక ఎవరు ఎన్నుకుని నడిపిస్తా ఉన్నారు మాట్లాడు. ఏమండి ఎవరున్నారు నా వెనక? పోనీ వాళ్ళ పేరు చెప్పమనండి. ఆవిడ వెనకే సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరిస్తుంది, ఎమ్మెల్యేలతో బెదిరిస్తుంది, ఆ ఎమ్మెల్యే వాళ్ళ తండ్రులతో ఫోన్లు చేపిస్తుంది, ఎంతో మంది ఫోన్లు చేసి బెదిరిస్తుంది ఆవిడ. పోనీ ఆ మనిషి ఎవరో చెప్పమనండి. ఎందుకు చేస్తారండి? బాధితులు నా వెనక ఎవరో ఉండి నడిపిస్తే ఈ బాధితులు అందరూ వచ్చారా? ఈ బాధితులంతా ఎవరు వచ్చారు? వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ప్రామిసరీ నోట్లు, ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి ఈ బాధితులందరినీ ఎవరు పంపిస్తే వస్తారు? వాళ్ళ తమ్ముడు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన ఫోటోలు కూడా మీకు మీడియాకి ఇచ్చా, వాళ్ళ నోట్ల కట్టలు లెక్కబెట్టి వీడియోలు ఫోటోలకి ఇచ్చా, అనేకమైనటువంటి వీడియోలు ఇవ్వడం జరిగింది. తెలియదు, ఒకవేళ తెలిస్తే నేనే సపోర్ట్ ఇస్తాను అన్నట్టు కూడా ఎవరు చెప్పారండి? నేను చెప్పా కదా, వీళ్ళ బాధితులను తీసుకొని వెళ్ళే కదా. ఆ రోజు ఆమె నేను రెండు క్వశ్చన్స్ అడిగా. ఏంటంటే ఆవిడ నన్ను పిలిచిపించినప్పుడు ఏమని అడిగిందంటే, సార్ నాకు ఈ వీడియోలు నాకు తీపిచ్చండి, నా మీద కేసులు లాంటివి పెట్టించకండి అని అంటే నేను అన్నా, అమ్మ మరి మీ పేరు చెప్పే వ్యాపారం జరిగింది, మీ పేరు చెప్పే డబ్బులు వసూలు చేశారు కదా, ఆ ప్రధాన నిందితుడు రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ మీద మరి కేసు పెట్టడానికి రండి అని అన్నా. ఆవిడ కేసు పెట్టడానికి నేను పెట్టను సార్ అన్నాను. బాధితుల తరపున రమ్మనన్నా, బాధితుల తరపున కూడా నేను ఉండను, నేను చేయను అని అన్నది. చాలా మంది నేను వివరంగా ఇవన్నీ కులంకషంగా ఇంతకుముందు జరిగిన ఇంటర్వ్యూలో కూడా చెప్పేశాను. సో ఇవన్నీ జరిగిన తర్వాత మరి నువ్వు వాడి మీద కేసు పెట్టావు. ఈరోజు అడ్వకేట్ సుబ్బు అంటే ఈ కేసును తప్పుదోవ పట్టించి మిస్లీడ్ చేయడానికి అడ్వకేట్ సుబ్బు మీద కంప్లైంట్ పెట్టించినటువంటి మంగ్లీ పేరు చెప్పి కోట్లలో దందా చేసినటువంటి రమావత్ మధు మీద, పాల్దియ భరత్ చౌహాన్ మీద, పాల్దియ శైలజ చౌహాన్ మీద, ఇంకా ఎవరైతే ఉన్నారో దాంట్లో వాళ్ళందరి మీద మరి ఎందుకు కేసు పెట్టలేదు? నీ తప్పు లేదు కదా. మరి నీ పేరు చెప్పినప్పుడు నీ పేరు చెప్పి అన్యాయం జరిగింది, మోసం జరిగింది కదా, మరి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకంటే వాళ్ళకి ఆవిడకి అనుబంధం ఉంది. అది వీళ్ళు పెట్టిన కేసు కాదండి, CBCID ఏదో వాళ్ళు పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వస్తే ఆ డబ్బులన్నీ కూడా ఎట్లా వచ్చినాయి ఏంటని చెప్పేసి బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి వాళ్ళని జైలుకి తీసుకెళ్తే వాళ్ళు హైకోర్టు నుంచి బెయిల్ తీసుకుని వచ్చారు. ఇది ఆల్రెడీ ఒకసారి అపేర్ అయిన కేసేనా? అంటే దీనికి సంబంధించిన లేదు, ఇప్పుడు వరకు అయితే మనం పెట్టిన కేసులలో వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ కాలేదు. ఇక్కడ బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేస్తే మరి రావాలి కదా, మరి వచ్చిన అందరినీ ఇలాగే బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేసి లోపలికి పంపిస్తున్నారా? ఇదేంటంటే ఈ చర్య అనేది మంచి పోకడ కాదు. ఇది పోలీస్ వ్యవస్థకు కూడా మాయన మచ్చలాగా ఉంటుంది. కాబట్టి పోలీస్ వారికి కూడా దయచేసి చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ కాకండి. మీరేదో పబ్లిసిటీ కోసం బిగ్ బాస్ కి వెళ్ళాలని అసలు శ్రీముఖి టాపిక్ ఎందుకు తీసుకొచ్చారంటారు? అదే కదా, అంటే ఇది పక్కదారి పట్టించాలి. చెప్పని చాలా మాటలు కూడా చెప్పడం జరిగింది.
నేను ఎప్పుడన్నా కాదు ఏది వీడియో రిలీజ్ చేయమనండి. ఇప్పుడు వీడియో రిలీజ్ ఇదేంటంటే పక్కదారి పట్టించేది ఆవిడ. సరే నేను ఆమెతో అన్నం ఆడియో కానీ వీడియో కానీ ఏదైనా ఉంటే రిలీజ్ చేయమని, ఏంటంటే దీన్ని పక్కదారి పట్టించాలి. 10 లక్షలు ఇవ్వాలి. 10 లక్షలు నేను డిమాండ్ చేసినట్టు, నేను కనీసం ఫోన్ చేసినట్టు ఆధారం అన్న చూపిస్తే మీరు ఏదంటే దానికి నేను సిద్ధం. ఆవిడే నాకు 10 సంఖ్యలో ఫోన్లు చేసింది, నేను ఎప్పుడు ఆవిడకి ఫోన్ కూడా చేయలేదు. ఎన్ని రోజులు అంటే బాధితులకు న్యాయం జరిగేదాకా బాధితుల పక్షాన్ని నేను తప్పకుండా ఉంటాను. అంటే ఇప్పుడు దాదాపుగా వాళ్ళు ఎంతవరకు, అంటే మా మీడియాలో అంటే 150 కోట్లు 100 కోట్లు అలా రాస్తున్నారు. అసలు నిజంగా ఎంతవరకు వీళ్ళు నిజంగా మోసపోయారు, వీళ్ళు ఎంత వాళ్ళకి అమౌంట్ కట్టారు అనేది ఒకసారి 3 రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 300 కోట్ల పైన స్కామ్ జరిగింది. చూసారంటే దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇది నడుస్తుంది కదా, అసలు ఏం జరిగింది? సుబ్బారావు గారు అనే న్యాయవాది మంగ్లీ అని చెప్పేసి ఒక సెలబ్రిటీ వాళ్ళ బ్రదర్ తర్వాత కొంతమంది వ్యక్తుల మీద ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి మేము కోర్టు పర్మిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. తర్వాత నిన్నటి రోజున మంగ్లీ కూడా కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్కి వచ్చి సుధాకర్ గారి మీద, సుబ్బారావు గారి మీద. ఆయన నన్ను బెదిరించారు, ఆయన మీద యాక్షన్ తీసుకోని చెప్పేసి. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద లీగల్ ఒపీనియన్ కోసం పెట్టాము. ఆ ఒపీనియన్ రాగానే మేము ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే మంగ్లీతో పాటు మంగ్లీ వాళ్ళ బ్రదర్ కూడా ఇందులో ఉన్నారు అని చెప్తున్నారు. ఆయన కంప్లైంట్ ఇచ్చారు కానీ ఎటువంటి సాక్ష్యాలు ఎక్కడ జరిగింది ఏంటి అని తెలుసుకోవడానికి అతను మనకు అందుబాటులో లేడు. మరి బాధితులు వస్తున్నారు కదా సార్, బాధితులు అది మైక్రో ఫైనాన్స్లో డిపాజిట్ చేసి పెట్టుబడులు పెట్టి వాళ్ళు మోసపోయామని చెప్పేసి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా దగ్గరికి ఎవరు రాలేదు ఇంతవరకు. దానికి సంబంధించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడే ఇది జరిగిందని చెప్పేసి సుబ్బారావు గారు చెప్పడం జరిగింది. అటువంటి ఫిర్యాదు మా దగ్గరికి ఇప్పుడు రాలేదు, అది కూడా మా పరిధిలో లేదని చెప్పి మాకు తెలిసింది. ఒకవేళ మా పరిధిలోకి వస్తే మేము ఫిర్యాదు కనుక వస్తే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అది ఒకవేళ వేరే పోలీస్ స్టేషన్ పరిధికి వస్తే అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దాదాపు 150 నుంచి 200 కోట్ల వరకు జరుగుండొచ్చు ఇది అంటున్నారు, నిజమేనా? అది మాకు తెలియదండి, ఇంతవరకు మాకు ఎటువంటి ఫిర్యాదు రాలేదు, దాని మీద ఎటువంటి విచారణ మేము జరపలేదు. అయితే మంగ్లీ గారు కూడా నాకేం తెలియదు, నేను అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు దీంట్లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది ఆమె వర్షన్, మీరు ఆమెను అడిగితే బాగుంటుంది.